ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. ప్రొద్దుటూరులోని స్థానిక ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో ఉన్న లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ను వినూత్నమైన రీతిలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఎగ్జిబిషన్ని సందర్శించి విద్యార్థులను, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. సైన్స్ విభాగానికి సంబంధించి బ్లడ్ గ్రూప్ టెస్టింగ్, షుగర్, బీపీ మొదలైన హెల్త్ చెకప్లను విద్యార్థినులు చాలా చక్కగా నిర్వహించారు. ఆర్ట్స్ విభాగానికి సంబంధించి కర్చీఫ్ల డిజైనింగ్, సబ్బుల తయారీ, ఆర్నమెంట్స్ తయారీ చూపర్లను ఇట్టే ఆకర్షించింది. విద్యార్థులు తమ క్రియేటివిటీని చాలా చక్కగా ప్రదర్శించగలిగారు. విద్యార్థులలో మానసిక వికాసానికి, శాస్త్రీయ దృష్టి పెరిగేందుకై, క్రియేటివిటీ పెంచేందుకై తమ పాఠశాలలో సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ని ప్రారంభించినట్లు పాఠశాల నిర్వాహకులు సుల్తాన్ సార్ పేర్కొన్నారు. ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షిస్తున్నారు. నమస్కారము. మేము ఈరోజు లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాము. దీని ఉపయోగం ఏంటంటే పిల్లల్లో ఉండే క్రియేటివిటీ, వాళ్ళలో ఉండే టాలెంట్, ఆర్ట్ అంతా వెలికి తీయడం కోసం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దీనివల్ల పిల్లల నుండి సృజనాత్మక శక్తి అనేది బయటకు వస్తుంది. రేపొద్దున వాళ్ళు ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయింది. చాలా బాగున్నాయి ఈవెంట్స్, అవన్నీ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఏంటిది సైన్స్ ఎగ్జిబిషన్ అన్నారు, మళ్ళీ ఏందో కమ్మలు అవన్నీ కూడా పెట్టినారు. దేని కిందికి వస్తుంది ఇది? ఆర్ట్ కిందికి వస్తుందా? ఏమేమి ఆర్ట్ చేశారు? వేటితో తయారు చేసినారు ఇవి? ఇవి థ్రెడ్స్ తో చేసినాం సార్. ఇవి ఇన్విజిబుల్ చైన్స్, ఇవి కుందన్స్ తో చేసినాం. ఇవి కుందన్స్ తో చేసినాం. దేంతో చేసినారు ఇవి? కుందన్స్. ఎంత టైం పట్టింది ఇది బ్యాంగిల్ అవి తయారు చేయడానికి? సార్ ఒక్కొక్క అదే 1 సెట్ బ్యాంగిల్ హాఫ్ అన్ అవర్. ఏంది ఇక్కడ హస్త సాముద్రికం చెప్తారా? హ్యాండ్ కాస్టింగ్ అంటే తీసుకొని ఇట్లా చేసేస్తాను సార్. పెయింటింగ్ దేనికి ఇవి? స్వీట్ మెమరీస్ లాగా. ఎవరికి ఇస్తారు ఇది? గిఫ్ట్గా ఇస్తారా? అంటే ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తాం. ఏమది పర్పస్ ఏంటి దానికి సంబంధించి? అంటే స్వీట్ మెమరీస్ లాగా, అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి కొంచెం పెద్ద అయ్యేదాకా హ్యాండ్ మారుతుంది. అందుకోసం చిన్నప్పుడు ప్రింట్ అని పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. ఓహో, వాళ్ళ గుర్తుగా. ఇది దేంతో చేస్తారు? ఇది పిఓపితో. ఇది మళ్ళీ ఉంటుందా, పోతుందా? అయితే ఫ్రేమ్ లో పెట్టుకుని ఎంత చార్జ్ చేస్తారు దానికి మీరు తయారు చేసేయాలంటే? క్లాస్ బట్టి ఉంటుంది. నర్సరీ టు యూకేజీ 29 రూపీస్. ఫస్ట్ టు 5th క్లాస్ 49 రూపీస్. 6th టు 10th క్లాస్ 69 రూపీస్. ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ ఏంటి ఇవన్నీ కూడా పౌడర్లు ఇవన్నీ కూడా పెట్టినారు. రోజ్ పౌడర్, నీమ్ పౌడర్, శాండల్వుడ్ ఇదేంటిది? మస్కిటో రెపెలెంట్. మస్కిటో రెపెలెంట్ అంటే ఏం చేస్తారు దీంతో? ఇది వెలిగించడం వల్ల మనకి ఇంట్లో దోమలు పోతాయి, మంచి స్మెల్ వస్తుంది, హెల్త్ కు మంచిది. ఏవేవి?
ఆల్ ఐటమ్స్ ఏమేమి చెప్పండి. నీము, కోకోనట్ ఫైబ్రస్, టర్మరిక్, పర్ఫ్యూమ్. అవన్నీ ఏం చేయాలా? వాటిని ఇవన్నీ మనం మిక్స్ చేసి గ్రైండింగ్ చేసి చల్లాలా. పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ ఏం చేయాలా? మనకు తగిలించుకోవాలా క్రీమ్ లాగా వెలిగించుకోవాలా? ఓకే. అంటే ఎంత పడుతుంది ఇది? హౌ మచ్ కాస్ట్? ప్యాకెట్ 10 రూపీస్. దోమల నివారణ కోసం. ఇవన్నీ కూడా ధూపాలు ఇవి మీరు చేశారా? ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్. ఏంటి వాళ్ళ ఈ ప్రోగ్రామ్ ఏంటి? లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్. ఆర్ట్స్ అండ్ సైన్స్. ఏ క్లాస్ మీరు? 7th క్లాస్. 7th క్లాస్. Class 1 madam. Class 1 ma. 7th class నుంచి అన్ని ఫ్యామిలీ. అందుకే మనకి వచ్చిందా? చిన్నపిల్లలు చేయమంటే తెలుసుకోవాలి చేస్తున్నాయేమో. ఏంది మా ఇవన్నీ కూడా? మెహందీ కర్చీఫ్కి వేస్తారు. ఏమ్మా మీరందరూ డాక్టర్లా, నర్సింగ్లా? ఏ క్లాస్ మీరు? 9th. Junior 10th. Arts and Science Exhibition. ఏమేమి ఈవెంట్స్ పెట్టారు ఇక్కడ అంతా కూడా? Blood test, group identifications. BMI test. ఏ టెస్ట్ BMI అంటే? height, weight, మీ డేంజర్ జోన్ లో ఉన్నారా, హెల్తీగా ఉన్నారా అని. బయటికి వెళ్తారా? ఏం టెస్ట్ చేస్తారా మీరు? షుగర్ టెస్ట్ మిషన్లోనే చూస్తారా? मैं टैबलेट डाल लेंगे सबका मुझे कम हो जाता तो बल्ला कम బాగున్నాయి సార్. ఏంటి మావి? ఏది వేటి గురించి? సార్ రెజినా. ఏమిది? కిచెన్స్ మాదిరి ఎస్ సార్ రెజిన్. హ్యాండ్లూమ్. ఎస్ సార్. ఏంటి మా ఇవన్నీ సబ్బు బిళ్ళలన్నీ కూడా బిస్కెట్లా? ఇవి ఆర్గానిక్ సెన్స్. ఏం దీని గురించి విశిష్టత ఏంటి చెప్పండి? దీని గురించి చెప్పండి. వితౌట్ కెమికల్స్తో చేస్తాను. ఎంత కాస్ట్ పెట్టారు ఒక్కోదానికి? 40 గురించి ఎట్లా మీరు క్యాల్కులేట్ చేస్తున్నారు? ఈ డయాగ్రాము ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి. ఇట్లా రండి చెప్పండి. ఫర్ సపోజ్ మీరు 5.3 ఇంచెస్ ఉన్నారు సార్.
మీ హైట్ తగ్గి మీరు వెయిట్ ఉండాలి. దానికి మించి దీంట్లో ఉన్న అంటే డేంజర్, దానికంటే ఇది ఉంటే డేంజర్ జోన్ అని చెప్తారు. ఓకే. మేము క్యాల్కులేషన్ చేసిన దాంతో 30 కంటే ఎక్కువ వస్తుంది. అప్పుడు మీరు ఫైబర్ తినాలి, ఆకుకూరలు తినాలి, కార్బోహైడ్రేట్స్